ఈరోజు తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా ఒక మోసం, అంతా ద్రోహమే తప్ప అందులో ఏమీ లేదు. అన్ని వర్గాల ప్రజలకి చెవులో పువ్వులు పెట్టిరు తప్ప ఎక్కడ ఒక్క రూపాయి బడ్జెట్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయలేదు. 6 గ్యారెంటీల్ని అసలే మర్చిపోయినరు. ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ యువకులకు సంబంధించిన ప్రస్తావన ఇక్కడ లేదు. ఉద్యోగాలకు సంబంధించిన ప్రస్తావన వాళ్ళు ఎన్నికల ముందు ఏదైతే చెప్పిర్రో నిరుద్యోగ యువకుల్ని రెచ్చగొట్టి 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు మోసం చేస్తూ వచ్చిండ్రో, కనీసం ఈ సంవత్సరమైనా ఏమైనా ప్రయత్నం చేస్తారేమో అని చెప్పి యువత మొత్తం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఉద్యోగాల ప్రస్తావన ఇక్కడ లేదు, ఉద్యోగస్తుల ప్రస్తావన అసలు లేదు. అన్నిటికీ మించి ఏ వర్గం మహిళలను అయితే మోసం చేసిండ్రో, ఎన్నికల్లో హామీ ఇచ్చి 2500 ఇస్తున్నాం మీకు మొదటి నెలలోనే అని చెప్పి ఇచ్చిన మాట దాన్ని ఊసే లేదు. మరొకసారి మహిళల్ని దారుణంగా వంచిండ్రు, మోసం చేసిండ్రు. పెన్షన్దారులు ఎవరైతే ఆసరా పెన్షన్లు 200 రూపాయల పెన్షన్తోని ఇబ్బంది పడుతున్న రోజుల్లో కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం మొదటి టర్మ్లో 1000 రూపాయలు, తర్వాత టర్మ్లో 2000 రూపాయలు ఏదైతే చేసిండో వాళ్ళందరికీ కూడా 4000 ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు వీళ్ళు అని చెప్పి వాళ్ళు తేలిపోయింది. 4000 రూపాయల పెన్షన్ ప్రస్తావన కూడా లేదు. అదేవిధంగా దివ్యాంగ సోదరులకి కేసీఆర్ గారు ఆల్రెడీ 4000 చేసిందని మేము 6000 చేస్తామని ఏదైతే చెప్పిండ్రో ఆ 6000 ప్రస్తావన కూడా ఎక్కడ కూడా లేదు. మళ్ళీ వాళ్ళను కూడా మరొకసారి మోసం చేసిండ్రు. అంతేకాదు రైతుల్ని ఇంకా దారుణంగా వంచిండ్రు. రైతులకు ఈ సంవత్సరమైనా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా 15,000 చేస్తారేమని చెప్పి ఎదురు చూసినాం. కానీ 15,000 ప్రస్తావన లేదు. ఇప్పుడు ఇస్తానన్న 12,000 ప్రస్తావన కూడా ఎక్కడ కూడా లేదు. దాన్ని కూడా స్పష్టంగా చెప్పలేదు. బడ్జెట్లో ఇది పెట్టినామని కూడా చెప్పలేదు.